హలో అందరికీ ఈరోజు మనం ఆలు పరాటాని ఎలా చేయాలో చూద్దాం. ఆలు పరాటాలని చేసుకోవడం కోసం ముందుగా 4 బంగాళదుంపల్ని తీసుకొని మంచిగా ఉడకపెట్టుకోండి. ఉడికించిన వీటిని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 కప్పుల పూరి పిండిని తీసుకోండి. పూరీ పిండిని తీసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ అవసరానికి సరిపడా వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టి నానపెట్టుకోండి. ఇప్పుడు నానపెట్టిన పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. పొడి పిండిని చల్లుకొని ఇలా రోల్ చేసుకోండి. రోలింగ్ అనేది మరి పెద్దగా కాకుండా ఈ సైజులో చేసుకోండి. పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అది హీట్ అవ్వగానే రెడీ చేసి పెట్టుకున్న పరాటాని వేసుకొని ఆయిల్ అద్దుకుంటూ 2 వైపులా మంచిగా కాల్చుకోండి. అంతే, టేస్టీ ఆలు పరాటా రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.